సారీ అండి. ఓకే, ఓకేనా, ఇప్పుడు మీకు భయం లేదుగా. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ. ప్రతిసారి ఏదైనా ఒక మంచి ప్రయత్నం చేసినప్పుడు, ఒక మంచి సినిమా తీసినప్పుడు మీరు మాత్రమే ముందుకు తీసుకెళ్ళగలన్న ధైర్యంతో మీ అందరినీ పిలిచి ప్రతిసారి నేను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అనేది చెప్తూనే వస్తున్నాను. ఈసారి కూడా కొత్త ప్రయత్నం చేశాను. కొత్త ప్రయత్నం అంటే ఈ సినిమాకి అంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు లేకపోతే మీరు చూసిన ట్రైలర్ ఏదైనా సరే, ఈ సినిమా కథ అనేది యాక్చువల్గా చీకటి అనే నేను రాసిన లిటరేచర్ కోసం రాసిన కథ. అది చీకటి అనే కదా. కథ చదివిన తర్వాత రవి గారు చూసి ఆ కథ చదివి ఇది సినిమా చేద్దాం అన్నట్టుగా అన్న తర్వాత మొదలైనది ఇది. అయితే ఈ కథ రాయడానికి కానీ ఈ సినిమా తీయడానికి కానీ ప్రేరణ ఏంటంటే ఆకలి, నిద్ర, సెక్స్, భయం, ఈ 4 మన బేసిక్ ఇన్స్టింక్ట్స్ మనిషికి. అంటే మనిషితో పాటు భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకు ఈ నాలుగింటి మీదే మనం కంప్లీట్గా జీవరాశి తాలూకా మనుగడ జరుగుతుంటుంది. దీనికి కాకుండా కొత్తగా సృష్టించింది ఏదైనా సరే మనిషి తప్ప మిగతా ఏ జంతువుకి కానీ కీటకానికి కానీ వేరే ఎటువంటి జీవరాశులకు కూడా లేవు. మనిషి మాత్రమే ఈ 4గిటి నుండి బయటకు వచ్చి ఇంకా చాలా విషయాలు సృష్టించాడు. అంటే డబ్బు కానీ లేకపోతే ఎనీథింగ్ ఈరోజు మనం చూస్తున్నాం ఏదైనా సరే. సరే, దాన్ని నాగరికతను వచ్చి అంతా వేరే సబ్జెక్టు. అయితే మనిషిలా సృష్టించుకున్న వీటిలో భయం అనేదాన్ని ఒక ఎలిమెంట్గా తీసుకుంటే ఆ భయాన్ని మనిషి అవతల వాళ్ళ బలహీనతతో ఆడుకోవడానికి కూడా వాడుకున్నాడు. అంటే అట్ ద సేమ్ టైం కామం అనేది ఏదైతే ఉందంటే సెక్స్ అనేది ఓన్లీ రీప్రొడక్షన్ వరకు మాత్రమే పరిమితమైన దాన్ని, అదే కామాన్ని ఆశ కింద, ఆశ నుండి దురాశ కింద, దురాశ నుండి దుఃఖం వరకు వెళ్ళేంత ఆశ వరకు కూడా మనిషి దాన్ని డెవలప్ చేసుకున్నాడు. అందుకని ఈరోజు ఎప్పటికీ మనం రకరకాల వికారాలన్నీ చూస్తున్నాము. సో ఈ ఆశలో మనిషి వెతుకులాటలో, పరిగెట్టడంలో, జీవితంలో ఏదో సాధించాలన్న దీంట్లో ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు మనలో 90 మంది ఉంటే మనకు తెలియకుండా ఓ 10 మంది ఒక చీకటి ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు. అంటే ఒక 2.5-3 ఏళ్ల కిందట మదనపల్లిలో ఒక బాగా చదువుకున్న ఉన్నత విద్య చదువుకున్న ఒక ఆవిడ 2 పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి డంబులతో కొట్టి చంపేసి ఇంకో 3 రోజుల్లో వాళ్ళు లేచొస్తారని చెప్పిన సంఘటన మనందరికీ తెలుసు. అలాగే పాతబస్తీలో ఒక ఫ్యామిలీ, తర్వాత 11 మంది కలిసి ఒకే ఇంట్లో ఉరేసుకోవడం. ఈరోజు జరిగిన, ఇందాకే నాగేష్ గారు ప్రస్తావించింది, ఒక తల్లి 2 కూతుళ్ళతో కలిపి సూసైడ్ చేసుకోవడం, తర్వాత సొంత కూతుళ్ళని కొడుకుల్ని నరబలి ఇవ్వడం, తర్వాత చేతబడి పేర్లతో ఇచ్చేయడం. ఇదంతా ఎక్కడి నుండి వస్తుందని అంటే ఓన్లీ దురాశ. అంటే ఇది మనకు తెలియని ఒక చీకటి కోణం ఇది. ఇందులో కొంచెం అంటే పెద్దగా హాని లేకుండా ధనం వరకు జరిగే హాని ఏంటంటే ఇప్పుడు ఈ ఎంఎల్ఎంలు అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్లు, తర్వాత ఇదేదో ఉంటే మీ ఇంట్లో ఉంటే బాగుంటుందని రైస్ పుల్లింగ్ కాయిన్ అని, శాండ్ బోవా 2 తలల పాము అని, ఇలాంటి మోసాలన్నీ జరుగుతుంటే ఇది కాకుండా నువ్వు ఈ పూజ చేస్తే నీకు ఇది డబ్బు కలిసి వస్తుంది, ఈ పూజ చేస్తే నీ పవర్ నిలబడుతుంది, ఈ పూజ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనందరిలో కూడా నాకు తెలిసి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మన ఫ్యామిలీస్లోనో మనకు తెలిసిన ఫ్యామిలీస్లోనో ఒక్కళ్ళైనా కనీసం ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే పని చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎప్పుడు ఏమడుగుతున్నా సరే వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఇంకో 2 సంవత్సరాల్లో నాకు 300 కోట్లు వస్తాయి, 400 కోట్లు వస్తాయి, నేను ఒక పని మీద పని చేస్తున్నానని చెప్తారు. ఇందులో క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత ఏదో తెలియని ఒక రాయి గురించి వెతుకుతున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అంటూ ఉంటారు చూసారా. ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీస్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న 2 అమ్మాయిల్ని ఒక అమ్మాయి పొద్దున్నే రాత్రంతా పూజ చేసి పొద్దున్నే వాళ్ళ 2 నోట్లలో 2 చిన్న మరచెంబులు కుక్కి డంబులతో చంపిందంటే ఆ ముందు రోజు రాత్రి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు దానికంటే ముందు ఒక 2-3 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలా లోపలికి. ఇప్పుడు మనకి చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఒక సినిమా తీశారు అనుకోకుండా ఒక రోజున, దాంట్లో కల్ట్. సో ఆ కల్ట్ అంటే అందులో జగపతి బాబు గారిది ఒక డైలాగ్ ఉంటుంది, ఇంతమంది పిచ్చోళ్ళు ఇక్కడే తిరుగుతున్నారంటే నిజంగానే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది తిరుగుతున్నారు. ఈ సినిమాలో పిల్లిమాయ అనే ఒక వస్తువు, ఇలాంటి పిల్లిమాయ అనే ఒక ఐటెం గురించి శోధించే, దాన్ని సాధించే ఒక వ్యక్తి జీవితమే ఈ సినిమా యాక్చువల్గా. సో వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఆ పిల్లిమాయ అనేది ఒకటి ఉంటే, పిల్లి ప్రసవించినప్పుడు దాంట్లో వచ్చే మ్యూకస్ అనమాట అది. సో అది ఉంటే అది ఈరోజు సోషల్ మీడియాలో చాలా పబ్లిక్గా ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి మరీ అమ్ముతున్నారు పిల్లిమాయ అని చెప్పి. సో
నేను అమ్ముతున్నాను, నువ్వు కొనుక్కున్నంత వరకు ఓకే, కానీ అది ఒరిజినల్ పిల్లిమాయినా కాదా అన్న దాంట్లో ఒరిజినల్ పిల్లిమాయినే సంపాదించాలంటే ఏంటి, ఇలా రకరకాలు ఉన్నాయి. చెప్తూ పోతే గంటసేపు సబ్జెక్ట్ ఇది, అది కాదు. మొత్తానికి నేను ఇలాంటి చీకటి మనుషులు, అంటే చీకటి మెదడంతా చీకటి ఉండే మనుషుల తాలూకా జీవితాల్లో జరిగే ఒక కథని చాలా ట్రూ ఇన్సిడెంట్స్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ తాలూకా, ఇది యాక్చువల్గా అందరూ చెప్పినట్టు హర్రర్ కథే, కానీ ఇందులో దెయ్యం ఉండదు. ఫస్ట్ థింగ్, మనిషి కంటే పెద్ద దెయ్యం లేదన్నదే ఈ సినిమా, మనిషి మెదడు కంటే పెద్ద దెయ్యం ఏదీ లేదన్నదే ఈ సినిమా తాలూకా. ఈ సినిమాలో దెయ్యం లేదు, అలాగని ఏ సైడు తీసుకోవట్లేదు. ఇది ఒక చాలా ఒక ఫ్యామిలీ స్టోరీ, బేసికల్గా ఒక అమ్మ కూతురు స్టోరీ ఇది. సో అది బేస్ చేసుకొని తీసిన స్టోరీ. సో ఈ స్టోరీని మొదట నేను చెప్పగానే రెండో మాట ఆలోచించకుండా ఫస్ట్ మీటింగ్లోనే నన్ను ఓకే చేసి, విభిన్నమైన పాత్రలకు ఎప్పుడు కూడా నేను ముందు ఉంటానని మళ్ళీ ఇంకోసారి నిరూపించిన నవీన్ చంద్ర గారికి, ఈ సినిమాలో ఇప్పటిదాకా ఆయన చేయనట్టు ఫస్ట్ టైం మీరెవరు నేను చాలా గర్వంగా చెప్పగలను, రాజా రవీంద్ర గారిని ఇలా ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా మీరు చూడలేదు. అంటే ఈ సినిమా వరకు, ఫ్యూచర్ సంగతి నేను చెప్పలేను, ఈ సినిమా వరకు అయితే దిస్ ఇస్ ద బెస్ట్ రోల్ ఆయన ఇప్పటిదాకా చేసిన దాంట్లోన. రాజా రవీంద్ర గారు, తర్వాత దివి గారు కానీ, దివ్యా పిళ్ళై గారు కానీ, అందరూ కూడా ఇందాక దివి గారు చెప్పినట్టు అందరూ ఒకరికి మించి ఒకరు చేయడం వల్ల నా పని చాలా సులభమైంది. తర్వాత ఎంత గొప్ప కథ రాసినా లేకపోతే ఏం చేద్దాం అనుకున్నా దాన్ని విజువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సో నేను దాన్ని నమ్మినప్పుడు దానికి అన్ని విధాలా సహాయం చేసి, అన్ని విధాలా వెనకాల సహాయ సహకారాలు అందించిన మా ప్రొడ్యూసర్, ఆయన హీజ్ మై 17 years ఫ్రెండ్, ఆయన 17 ఏళ్ళ స్నేహం మా ఇద్దరిది. సో రవి పీట్ల గారు. సో నేను ఏమైతే అనుకున్నానో దానికి ఒక 10 times ఎన్హాన్స్ చేసిన నాగేష్ గారు. అండ్ మ్యూజిక్తో ఇందాకే చెప్పాను, అంటే మనం మొదలు పెట్టడానికంటే ముందు చెప్పాను, దీనికి 50% హీరో అజయ్ గారు. సో తన మ్యూజిక్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ ఎక్కడ కూడా ఏది కాంప్రమైజ్ అవ్వలేదు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని అయితే 100% చెప్తాను. ఈ కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలు అయితే రాలేదు, ఈ జోనర్. అందుకని దీనికి సైకలాజికల్ హర్రర్ అన్నాం. ఈ సినిమా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు టేకేవే ఖచ్చితంగా ఉంటుంది, ఒక 3-4 రోజులు పట్టి. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. నవీన్ గారు ప్రతిసారి, అంటే ఒప్పుకున్న రోజు నుండి, సెట్లో పనిచేస్తున్నప్పటి నుండి, సినిమా అయిపోయిన తర్వాత కూడా, ఇప్పటిదాకా కూడా ప్రతిసారి ఇలాంటి కథ మనం చెప్పాలి సార్, ఇలాంటి కథ మనం చెప్పాలి సార్ అని ఒక 100 సార్లు చెప్పుంటారు. ఎందుకంటే ఈ కథలు ఖచ్చితంగా చెప్పాలి. చెప్తే ఇటువంటి అంటే ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, మూఢనమ్మకాల పేరుతో మన జీవితాలని మనమే నాశనం చేసుకుంటున్న ఫ్యామిలీస్ ఎలాంటివైతే ఉన్నాయో, అది మన పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అలాంటివి ఏవైనా ఉంటే అందులో ఒక్కరిద్దరికైనా సరే అరే మనం ఇదే తప్పు చేస్తున్నాం కదా అని అనిపిస్తుంది అని ఒక నమ్మకం. అంటే సినిమా ఎవరిని మార్చదు, సినిమా ఎవరికి మెసేజ్లు ఇవ్వదు, అది అయితే నేను నమ్ముతాను. బట్ సినిమా చేయగలిగిన పని ఏంటంటే చాలా శక్తివంతమైన మీడియా అది. సినిమా ద్వారా ఇక్కడ తప్పు జరుగుతుందని టార్చ్ చేసి చూపించవచ్చు, సినిమా టార్చ్ వేయగలదు. సో అది నేను సమర్థవంతంగానే చేశానని భావిస్తున్నాను. ఈ జర్నీలో నాకు నా డైరెక్షన్ టీం అందరూ ఒకసారి టక్కున వచ్చి వెళ్ళిపోవాలి ప్లీజ్. భువన్, కళ్యాణ్, ధ్రువ, మహిమ అండ్ రమణి, సాయి వచ్చాడా, సాయి కమ్ పవన్, అందరు రావాలి. ప్లీజ్ కమ్. సో వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ సినిమా నేను పూర్తి చేయగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా February 6th ఈ సినిమా 100% చెప్తున్నాను, థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు చూసారు కదా, ట్రైలర్ చూశారు, సౌండ్ చూశారు. మీరు చూసింది ఎంతసేపు, ఒక 2 నిమిషాలు, ఇంకా 2 గంటల సినిమా ఉంది. సో 2 గంటల సినిమాని మీరు చక్కగా ఆస్వాదించాలి. February 6th వచ్చి ఈ సినిమాని థియేటర్లో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇది ఇంకా స్పెషల్ మెన్షన్ నేను చేయవలసింది జైన్ కూర్చోండి. అని ఈ పాప చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది. ఓకే ఫైన్. ఈ పాప వీళ్ళందరికంటే బాగా చేసింది, నేను అందరి ముందే చెప్తాను, అందరికంటే బాగా చేసింది. ఈ అమ్మాయే ఈ సినిమా తాలూకా కేంద్ర బిందువు అనమాట. ఈ అమ్మాయి మీదే మొత్తం కథ అంతా నడుస్తుంది. మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. February 6th వచ్చి మీరంతా మమ్మల్ని ఆశీర్వదించాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి. రెండోది, మంచి కంటెంట్ వచ్చినప్పుడు దయచేసి మళ్ళీ నేను అడుగుతున్నానంటే, ఈ సినిమాకి అంటే నేను కాంట్రవర్షియల్గా మాట్లాడాలని కానీ లేకపోతే ఇంకోటి కాదు, చాలా ఆత్మపూర్వకంగా చెప్తున్నాను.
ఈ సినిమాకి ఏం బడ్జెట్ పెట్టాలో ఆ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా. అంటే సినిమాకి మాత్రమే బడ్జెట్ పెట్టగలిగిన సినిమా. ఎందుకంటే ఈ కథలు అందరూ ధైర్యం చేయరు. ఎందుకంటే ఒక కామెడీ చేద్దాం, లేకపోతే ఏదైనా ఒక రొమాంటిక్ సినిమా చేద్దాం, లేదా కమర్షియల్గా వర్కౌట్ అయ్యే సినిమా చేద్దాం అనుకుంటారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంది సినిమాలో. ఎప్పుడు కూడాను ప్యారలల్ సినిమా అని ఒకటి ఉంటుంది, తర్వాత కంటెంట్ డ్రివెన్ సినిమా ఒకటి ఉంటుంది, రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేది ఒకటి ఎప్పుడు ఉంటుంది. సో ఈ సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు ఉంటేనే సినిమా అన్నది ముందుకెళ్తూ ఉంటుంది. అంటే అన్ని జోనర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న గొప్ప గొప్ప సినిమాలన్నీ ఒకప్పుడు సరిగ్గా ఆడిన సినిమాలు కాకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు. మన దాంట్లో చూసుకున్నట్టు నేను వరల్డ్ సినిమా పక్కన పెడితే తెలుగులో చూసుకుంటే ఇంతకుముందు ఎప్పుడో ఏమీ కాని సినిమాలని రిలీజ్ చేసినప్పుడు ఇవన్నీ కల్ట్లు క్లాసిక్లు అనుకుని ఉన్నాయి. సో సినిమా అనేది ఎప్పుడు ఒక ప్రవాహం. సో ఈ సినిమాకి ఏంటంటే ఈ సినిమాకి ఎంత కావాలో అంత బడ్జెట్టే పెట్టడం జరిగింది. సో ఆ బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్తో ఈ సినిమాని చేసాము. చాలా మంచి సినిమా చేసాము, ఇంటర్నేషనల్ క్వాలిటీతో చేసాము. అయితే నా స్పెషల్ రిక్వెస్ట్ నా ఇదేంటంటే ఈ సినిమాకి మీరందరూ ఊపిరిపోయాలి. సో బీయింగ్ ఏ ఫార్మర్, నేనంటే ఇంతకుముందు నేను కూడా జర్నలిస్ట్ గాను కాలమిస్ట్ గాను పనిచేసిన వాడిని, కథలు చెప్పాలన్న తపంతో ఉన్నవాడిని. సో నేను ఇంకో మంచి సినిమా చేయాలని అనుకుంటే ఈ సినిమా ఆడాలి, లేకపోతే నేను చేయలేను. సో ఒక 4 సినిమాలు చేసిన తర్వాత నేను అలసిపోతాను. నేను కూడా ఇంకేం చేయాలనుకుంటే నేను అది చేయదలుచుకోవట్లేదు. దయచేసి మీరంతా కూడా మంచి సినిమాని పుషప్ చేస్తే, ఎందుకంటే మీరు మాత్రమే చేయగలరు, మీ చేతుల్లో మాత్రమే ఉంది. ఓకే, డబ్బులు ఇచ్చి రివ్యూలు రాసుకోవడమో, లేకపోతే డబ్బులు ఇవ్వట్లేదని సరిగ్గా రివ్యూ ఆగిపోవడమో, లేకపోతే ఊరికినే వాళ్ళ విజ్ఞాన ప్రదర్శన కోసం రివ్యూలు ఇచ్చేవాళ్ళు, తర్వాత వరల్డ్ సినిమాను మొత్తం అపోసన పట్టినట్టుగా సలహాలు ఇచ్చేవాళ్ళ గురించి కాదు. బట్ నేను ఇక్కడ నేను ఎందుకంటే పిఆర్ఓ కూడా అదే చెప్పాను. సో సినిమా పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సినిమాలో ఎకో సిస్టంలో ఉన్న వాళ్ళని మాత్రమే మనం పిలుచుకుందాం, వాళ్ళతో మనం మాట్లాడదాము, వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి ఉంటుంది అని చెప్పాను అనమాట. సో దయచేసి మీరంతా కూడా ఈ సినిమాని చూసి సినిమా బాగున్నట్లయితే దీన్ని కనీసం మీరు ఊపిరోదాలి. ఇది నా సైడ్ నుండి రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరంతా వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కరుణ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ష్యూర్గా ట్రైలర్ అయితే మమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేసింది, సినిమా కూడా అంతే విధంగా ఉండబోతుంది.